అన్నా బాగున్నారా? నేనే మీ రాజశేఖర రెడ్డి బిడ్డను, వైఎస్ షర్మిలను. మీకు శుభాకాంక్షలు. ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారంటూ శుభాకాంక్షలు తెలిపారు. అన్న విషయానికొస్తే నా కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా మీరు కుటుంబ సమేతంగా వచ్చి మా కొడుకు కోడలను దీవించాలని కోరారు. ఈ నెల 18న నా తనయుడు రాజారెడ్డి ప్రియల నిశ్చితార్థం. ఫిబ్రవరి 17వ తేదీన జరిగే పెళ్లికి తప్పకుండా రావాలని పెళ్లి కార్డును అందించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం తర్వాత తొలిసారిగా షర్మిల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. నాడు కాంగ్రెస్ హయాంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో షర్మిల నాటి క్యాంపు కార్యాలయంతో గడిపిన సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 10 ఏళ్ల తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం ఇదే ప్రథమం కాగా కార్యాలయాన్ని చూసిన తాను భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు. ఇలా నేటి ప్రజాభవన్, నాటి సీఎం క్యాంపు కార్యాలయం ఎలా మారిపోయిందో అని కళ్లారా తేరి చూశారు. ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ప్రజాభవన్ కార్యాలయాన్ని షర్మిలకు చూపించడం కొసమెరుపు.